హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో బేకరీని మించిన రుచితో ఎంతో హెల్దీగా ఇంట్లోనే సింపుల్గా గోధుమ పిండితో బాదం కుకీస్ ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూశారు కదా ఎంత గుల్లగా వచ్చాయో. అయితే ఈ టేస్టీ అండ్ సింపుల్ కుకీస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 3/4 కప్పు షుగర్ పౌడర్ని తీసుకోవాలి. అలాగే దీనిలోకి 3/4 కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ ప్లేస్లో బటర్ని కానీ నెయ్యిని కానీ కూడా యూస్ చేయొచ్చండి. ఆయిల్ అయితే అందరికీ అవైలబుల్గా ఉంటుందని నేను ఆయిల్తో చూపిస్తున్నాను. ఈ విధంగా షుగర్ పౌడరు ఆయిల్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్ పైన ఒక జల్లెడని పెట్టుకొని 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి 1 స్పూను శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. మనం చేసుకునే కుకీస్ క్రిస్పీగా రావడం కోసం 1 స్పూను ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి 1/8 స్పూను బేకింగ్ సోడా, 1/4 స్పూను బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఈ పిండిని బాగా జల్లించుకోవాలి. చూసారు కదండి, పిండి మొత్తాన్ని ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఈ పిండిని బాగా సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి. కుకీస్ చేసినప్పుడు అస్సలు ఏమాత్రం వాటర్ యాడ్ చేయకూడదండి. వాటర్ యాడ్ చేయకుండానే ఈ ఆయిల్తోనే పిండిని సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి సన్నగా చాప్ చేసుకున్న బాదం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బాదం ముక్కలు యాడ్ చేయడం వల్ల మనకి బిస్కెట్స్కి మధ్యలో అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని మనకు నచ్చిన షేప్లో బిస్కెట్స్ లాగా చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ షేప్లో చేశానండి. రౌండ్గా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఓవెల్ షేప్లో అయినా రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా బిస్కెట్స్ని రెడీ చేసుకొని గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఇలానే బిస్కెట్స్ లాగా రెడీ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి కొంచెం పాలను వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కలర్ని మనం ముందుగా రెడీ చేసుకున్న బిస్కెట్స్ పైన యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఓన్లీ కలర్ఫుల్గా ఉండడం కోసం మాత్రమే నేను యాడ్ చేశాను. వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా కలర్ మొత్తం బిస్కెట్స్కి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని ఆల్రెడీ 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లోకి పెట్టుకోవాలి. ఈ విధంగా బిస్కెట్స్ పెట్టుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో మాత్రమే ఫ్లేమ్ని పెట్టుకొని 15 మినిట్స్ బేక్ చేసుకోవాలి. చూసారు కదండి, 15 మినిట్స్ బేక్ చేసుకుంటే మనకి బిస్కెట్స్ చక్కగా రెడీ అయిపోతాయి. ఇలా మనం బిస్కెట్స్ని పట్టుకుంటే సాఫ్ట్గా లేకుండా ఉంటే రెడీ అయిపోయినట్టే. వీటిని పక్కకు తీసేసుకోవాలి. అంతే అండి, ఈ బిస్కెట్స్ బాగా కూల్ అయిన తర్వాత ఎడ్జెస్ని నైఫ్తో మెల్లగా రిమూవ్ చేస్తే చక్కగా మనకి ఈజీగా బిస్కెట్స్ అయితే వచ్చేస్తాయి. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి మీ పిల్లల కోసం ఇలాగా ట్రై చేయండి. ఇలా మీరు చేశారంటే బిస్కెట్స్ అసలు ఇంకా ఎప్పుడు కూడా బయట కొనమని అడగరండి పిల్లలు. ఇంట్లోనే చేయమంటారు, ఎందుకంటే వీటి రుచి అంత బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బాదం కుకీస్ రెడీ. నచ్చితే మీరు కూడా ఒకసారి మీ పిల్లల కోసం ఇలాగా చేసి పెట్టండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.